అంతిపస్ని చంపేస్తారు. మీరు గమనించండి, స్ట్రాంగ్ లీడర్స్ అంటే బలమైన నాయకులు సంఘానికి ఎప్పుడైతే కరువు అవుతారో దుర్బోధలట, బాగా వినండి, ఎగేసుకుని వస్తాయట సంఘంలోకి. సాతానుగాడి స్కెచ్ అలా ఉంటుందంటే దుర్బోధ సంఘంలోకి రాకూడదంటే లీడర్స్ అడ్డుగా ఉంటారు. ఆ లీడర్స్ని తీసేయాలంటే సాతానుగా డైరెక్ట్గా తీయలేడు కనుక వాడు ప్రభుత్వాలను ప్రేరేపిస్తాడు. ప్రభుత్వాలను ప్రేరేపించి ఏం చేస్తాడంటే ప్రభుత్వం చెప్పినట్టు చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే స్కెచ్ చేసి లేపేస్తారు. గుర్తుపెట్టుకో. ఆ రోజైనా ఈ రోజైనా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బలమైన నాయకుల మీద అందరికన్నా ముందు కన్నుబడేది సాతానుగాడికే పడుతుంది. ఆ సాతానుగాడు ఉపయోగించుకునేది ఎజెండాలు, అధికారులు ఉపయోగించుకుంటాడు, రాజకీయం ఉపయోగించుకుంటాడు. వాడు ఉపయోగించుకుని ఏం చేస్తాడు, ఎలాగైనా సరే వాళ్ళని లేపాలని ప్లాన్ చేస్తాడు. అధికారులు ప్లాన్ చేస్తున్న అడుగుతున్నాను, ఏమవుద్దండి, మూడో కంటికి తెలియకుండా కథం అవుతామా. అధికారులు ప్లాన్ చేస్తే ఏమవుతామండి, ఏమవుతాం కూడా తెలీదు. అంతిపస్ని అలాగే తీసేశారట. తీసేసి ఘోరంగా అంతిపస్ని ఏం చేశారంటే దారుణంగా రాళ్ళేసి కొట్టి, రోడ్ల మీదకి ఇడ్చి, కర్రలతో కొట్టి చాలా నీచంగా అవమానించారట. ఎందుకు అవమానించారంటే కారణం ఒకటే, ఆ సావును చూసి మళ్ళీ ఇంకొకటి క్రిస్టియన్ అవ్వాలనుకోకూడదనట.